భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య బయోపిక్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నిరాడంబర ప్రజాప్రతినిధిపై బయోపిక్ తీయడం సంతోషంగా ఉందన్నారు. గుమ్మడి నరసయ్య ప్రజల మనిషిని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. ఈ సినిమా ద్వారా ప్రజాప్రతినిధులలో మార్పు వచ్చి అవినీతి తగ్గుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ముందుకు వచ్చి కోరుతున్నామండి. సో దయచేసి అందరూ ప్లీజ్ కూర్చోవాలండి. సో ఈరోజు మన వాళ్ళు బట్టి కార్యక్రమానికి రావాలి. కానీ సమయం అనుకూలించలేదు వల్ల సో వారి సభ్యులై ఈ కార్యక్రమానికి చేశారు. సో వారికి వెల్కమ్ 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 వెల్కమ్. సో వారికి చేస్తున్నాము. ఆ తర్వాత పూర్వకెళ్ళి సామప్రదాయ గారు కొత్తగూడెం శాసన సభ్యులు వారికి కూడా సభ్యులుగా వేదికకి ఆహ్వానిస్తున్నాము. మల్లు నందిని గారు రావడం కూడా చాలా చాలా ఆనందకరం. మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ది అకేషన్. మిగతా వాళ్ళందరూ కిందకి వెళ్ళాలని కోరుకుంటున్నాం. जा
గొప్ప వ్యక్తిత్వంతో ఉన్నాడు అనేది చెప్పడానికి ఆ సజీవ తారకాడు మన గుమ్మడి నర్సయ్య గారు. అందువల్ల చాలామంది అంటూ ఉంటారు కమ్యూనిస్ట్ లేదు, కమ్యూనిస్ట్ లేదు. ఏమి లేదు, ప్రతి గుండెల్లో ఉన్న గుమ్మడి నర్సయ్య గారు బతికున్నారు. లేకపోతే వీళ్ళు ఆ సాయుధ పోరాట బంధాలు ఉంటే వీళ్ళు కూడా ఎప్పుడో ఆడ లిస్టులో చేరేవాడు. అంటే ఉంది, ఇద్దరిది సాయుధ బంధం ఉంది, 2 రకాలు ఉంది, ప్రజాప్రతినిధిగా ఉన్నారు. అంత గొప్ప నాయకుడు మన నాయకుడు. సార్ మీ హెడ్స్ వస్తున్నాయి. మీరే పడుతున్నారు మై డ్రీమ్ పంపిస్తా ఒక నిమిషం ఉండు. స్టార్టింగ్ లో ఉన్నావు మూడు సంవత్సరాల నుండి డైరెక్టర్ పర్పస్ దీనికి సంబంధించినటువంటి నాకు సంబంధించిన నా బాల్యం నుంచి మొదలుకొని ఇప్పటిదాకా ఏంటి అనేటువంటి దాన్ని తెలుసుకున్నటువంటి దృష్టిని ఇప్పుడు మనం అందించబోతున్నాడు. ఏదైతే మొత్తానికి ఈ చిత్రం నిర్మాణం జరగాలన్నా దానికి కావాల్సినటువంటి గ్రౌండ్, దానికి కావాల్సినటువంటి యంత్రాంగం ఏంటి అవసరం, దాంట్లో మరి ఎందుకంటే ఫస్ట్ టైం ఒక మంచి మనిషి మీద ఒక సినిమా చేస్తున్నారు సురేష్ రెడ్డి గారు, తర్వాత పరమేశ్వర్ గారు, వారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ థ్యాంక్ యూ నర్సయ్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ feeling that and fit for your role, because I feel yes, Nursery garu went to Nursery garu house, చాలా బాగుంది హౌస్.
నాకు నా ఫాదర్ మనసులో వచ్చారు, ఎందుకంటే వాడు అలాగే ఉన్నాడు. వాడు వేరే ఒకరితో బతకాలి, నాట్ ఫర్ హిమ్సెల్ఫ్, హీ లివ్ ఫర్ అదర్ పీపుల్స్ ఇండస్ట్రీ. దట్స్ సేమ్ థింగ్ ఐ ఫెల్ట్ దట్ ఐ వెంట్ టు మై ఫాదర్స్ ప్లేస్ అగైన్. నేను నా ఫాదర్ ప్రజల మనిషి అనే సినిమా ఆయన పేదల పాటి దేవుడుగా ఒక కడు పేద కుటుంబంలో పుట్టి ప్రతి ఎన్నికల్లో ఒక గుర్తు, ఆయన ఎప్పుడు కూడా ఒక గుర్తు మీద పోటీ చేయలేదు. 5 సార్లు శాసనసభ్యునిగా ఈరోజు ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్న దేవుడు ఆయన. అలాంటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినప్పుడు శ్రీనివాడు మినిస్టర్గా R&B శాఖతో పాటు సినిమా మినిస్టర్గా కానీ ఇప్పటి వరకు 2 years లో ఏ సినిమా ఫంక్షన్ పోలే, ఏ ఫంక్షన్ పోలే, మొట్టమొదటి ఫంక్షన్. ఇవాళ మా ఎమ్మెల్యేలు ఆదినారాయణ గారు, కరంగయ్య గారు, కోడెం వీరయ్య గారు, మా నందిని గారు ఇంతమంది వచ్చిందంటే నరసయ్య గారు ఎందుకు తెలుసుకోవాలి. నరసయ్య గారిని జీవిత చరిత్ర చూసిన తర్వాత దేశంలో సర్పంచ్ నుంచి ప్రధానమంత్రి వరకు అందరూ చూడాలి. తప్పకుండా మార్పు వస్తుంది. ఆ సినిమా వచ్చిన ఆయన 2 ఎకరాల పొలం, 10 ఎకరాలు వాళ్ళు ఆయన ఇస్తే 5 అన్నదమ్ములు, సైకిలే ఆయన రథం, సైకిలే ఆయన జీపు, ఆయన సైకిల్ ఆయన కారు. ఎమ్మెల్యే జీతం కూడా పేదవారు ఎక్కడ ఇబ్బందులు ఉంటే పేదవారికి సహాయం చేస్తూ నిజంగా ఇలా